నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలో జోరందుకున్న ప్రత్యేక ఓటరు సవరణ అవగాహన కార్యక్రమాలు. మండలం తమరాజుపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బలవన్మరణం. జూలై 11వ తేదీ మెగా లోక్ అదాలత్ రాజీయే రాజమార్గం అని సూచించిన 3వ జిల్లా అదనపు జడ్జి అమన్నరాజా. ప్రశాంత వాతావరణంలో నేడు నీట్ యూజీ 2026 పునః పరీక్ష నిర్వహణ. శ్రీశైలం హైస్కూల్ భారతి బీఈడి కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించినట్లు తెలిపారు. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో ఒక్కో చోట దాదాపు 2000 మంది చొప్పున పాల్గొనడం విశేషమన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ కావడంతో ప్రతి ఒక్కరూ తమ వయసు, శారీరక పరిస్థితులకు అనుగుణంగా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత తప్పనిసరిగా యోగా సాధన అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులలో చదువుపై ఆసక్తి, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14 రోజులు కర్టెన్ రైజర్ చేసిన తర్వాత 14 రోజులు యోగా కార్యక్రమాన్ని జిల్లా అంతటా కూడా నిర్వహించుకున్నాము. చాలా ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. శ్రీశైలంలో యోగా నిర్వహించుకున్నాము. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాము. 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. యోగా అసోసియేషన్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. మన జిల్లా థీమ్ కూడా థీమాటిక్ యోగా అసోసియేషన్స్ తో నిర్వహించమని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో యోగా అసోసియేషన్స్ తో ఇదే ప్రాంగణంలో 1000 మందికి పైగా చక్కని కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు యాక్చువల్ డే, యోగా డే. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా అన్నది భారతదేశంలో పుట్టింది. మన దగ్గర యోగాన్ని చూసి ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో ఈ యోగాకి మరింత విస్తృత ప్రాచుర్యం ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడాలి, ఒక ఆనందకరమైన సమాజాన్ని చూడాలి. థీమ్ కూడా మీరు చూస్తే మనకి చూడండి, అక్కడ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే వయసుతో పాటు యోగా, ఏ ఏజ్కి తగ్గ ఆ యోగా మనము ప్రాక్టీస్ చేసేటట్టు, మన దైనందిన జీవన విధానంలో ఇది భాగస్వామ్యం చేసుకునేటట్టు ఎక్కువగా మనం ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేసాం. ఈరోజు మన జిల్లాలో 4700 చోట్ల 4 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో ఒక ప్రాంగణం ఇది. సో పెద్ద ఎత్తున 4 లక్షల మంది మన జిల్లాలో యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. గ్రామం, వార్డ్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఉదయం 6:30కి మొదలైంది. సో జిల్లాలో పార్టిసిపేట్ అయిన వారే యోగాంధ్ర యాప్లో రిజిస్టర్ చేసుకుని ఈరోజు ప్రాక్టీస్కి అలాగే చేస్తూ ఈరోజు యోగా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అన్నం పెట్టే అన్నదాత బతుకు అర్ధాంతరంగా ముగిసిపోయింది. రెక్కలు ముక్కలు చేసుకున్న రక్తాన్ని చెమటగా మార్చిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఆ కౌలు రైతు కన్ను మూశాడు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లె గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక గంధం రాముడు అనే కౌలు రైతు తను ప్రాణంగా ప్రేమించిన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. నిన్నటి వరకు తమతో ఉన్న తండ్రి ఇక లేడని నిజాన్ని నమ్మలేక ఆ ముగ్గురు ఆడపిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. భర్త శవాన్ని చూసి ఆ భార్య పడుతున్న ఆవేదన వర్ణనాతీతంగా మారింది. గత 4 ఏళ్లుగా ప్రకృతి కరుణించలేదు. సాగు చేసిన పంటలు చేతికి రాలేదు. చేసిన అప్పులు కొండల పేరుకుపోతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆత్మహత్యనే శరణ్యమని భావించాడు ఆ దురదృష్టవంతుడు. తమ తండ్రి ఫాదర్స్ డే రోజున మృతి చెందడం పట్ల ముగ్గురు కూతుళ్ళు కన్న తండ్రిని కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. మాకు వ్యవసాయం తప్ప మరేం తెలీదు. 4 ఏళ్లుగా పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు ఎక్కువైపోయి రాత్రిళ్ళు నిద్ర కూడా పోలేదు. ఇప్పుడు ఆయనే లేకపోతే మా ముగ్గురు ఆడపిల్లలను ఎలా చదివించాలి? మా కుటుంబం ఎలా బతకాలి? ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ ఈ పేద కుటుంబానికి ఇప్పుడు జీవనాధారమే లేకుండా పోయింది. కంటికి రెప్పలా చూసుకోవలసిన ముగ్గురు కూతుళ్ల భవిష్యత్తు అంధకారంలో పడింది. అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్న ఈ కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించి ఆ ముగ్గురు ఆడపిల్లల చదువులకు, పెళ్లిళ్లకు భరోసా ఇవ్వాలని తమరాజుపల్లె గ్రామస్తులు, మృతుడి బంధువులు కన్నీటితో వేడుకుంటున్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని శ్రీశైలం హైస్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ యోగా ట్రైనర్లు విజయ, గౌరీ విద్యార్థులకు వివిధ రకాల యోగాసనాలను నేర్పించి వాటిని స్వయంగా చేయించారు. నిత్య జీవితంలో యోగా చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాల గురించి విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విద్యార్థుల చేత యోగా ప్రతిజ్ఞ చేయించి వారిలో నైతిక విలువలను పెంపొందించేలా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి విద్యార్థులకు, అధ్యాపకులకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలో దాదాపు 5000 సంవత్సరాల క్రితమే యోగా ఉద్భవించిందని, మన దేశం నుంచే ప్రపంచ దేశాలన్నిటికీ యోగా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి సైతం దీని ప్రాముఖ్యతను గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మురళీ కృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి,
హెడ్ మాస్టర్ నబీ సాహెబ్, కళాశాల అధ్యాపక బృందం మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నేడు నీట్ యూజీ 2026 పునః పరీక్ష ప్రశాంత వాతావరణంలో అధికారులు నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నియంత్రించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా 1 గంట సమయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని ఫోటో కాపీ కేంద్రాలు, సైబర్ కేఫ్లు, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. అందరికీ నమస్కారం. ఈరోజు నీట్ ఎగ్జామ్ సందర్భంగా జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్ మేడం యొక్క ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం ఏమంటే, ఇన్ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకోవాలని చెప్పేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి ఏమంటే, ఎదురుగా ఉన్నటువంటి మన వెటర్నరీ హాస్పిటల్ నందు వీళ్ళకు అకామిడేషన్, వాటర్, ఎవ్రీథింగ్ అంతా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రోడ్ల మీద బండ్లు, బైకులు కానీ, కార్లు కానీ పార్క్ చేయకుండా ఆ లోపల పార్క్ చేసుకొని ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు సహకరించాలని చెప్పేసి విద్యార్థుల యొక్క పేరెంట్స్ని పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. జూలై నెల 11వ తేదీ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 3వ జిల్లా అదనపు జడ్జి అమన్నరాజ వెల్లడించారు. రాజీయే రాజమార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జీలు, ఏఎస్పీ మందా జావలి, సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు. జడ్జి అమన్నరాజ మాట్లాడుతూ, కక్షిదారులు జూలై నెల 11వ తేదీ నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ నందు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తద్వారా అమూల్యమైన సమయం, ధనం వృధా కాదని తెలిపారు. పోలీస్ అధికారులు వారి స్టేషన్ పరిధిలో ఎన్ని వీలైతే అన్ని కేసులను రాజీ మార్గాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించాలని కోరారు. సివిల్, మోటార్ వెహికల్, ఇన్సూరెన్స్ కేసులు, చట్ట పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ నందు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులకు అప్పీల్ ఉండదని, కక్షలు, కార్పణ్యాలు ఉండవన్నారు. 11వ తారీఖున జరగబోయే మెగా లోక్ అదాలత్లో కేసుల యొక్క డిస్పోజల్ గురించి ఈ రోజున ఈ నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి మా సోదరి న్యాయమూర్తులు రావడం జరిగింది. ఈ కేసులో ఈ మెగా లోక్ అదాలత్తో రాజీ పడ్డ దగ్గర కేసులన్నీ కూడా కాంపౌండ్ పెనల్ కేసెస్ రాజీ చేయడం జరుగుతుంది. ఈ సద్వినియోగాన్ని కక్షిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. క్రిమినల్ కేసులు అయినట్లయితే చట్ట ప్రకారం రాజీ పడ్డదగ్గ కేసులు మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సివిల్ కేసులు అయినట్లయితే ఏ కేసు అయినా సరే, సివిల్ కేసు ఎంత కోట్ల రూపాయల వాల్యూ ఉన్నా సరే ఇది రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, దాని నష్టపరిహారం ఉంటుంది. ఆ నష్టపరిహారం కేసెస్ కూడా దీనిలో ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది. ఈ రాజీ అనేది రాజమార్గం. ఈ రాజీ ద్వారా మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, కక్షిదారులు అమూల్యమైన సమయాన్ని, వారి యొక్క వ్యయాన్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా మండల లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారి తరఫున కక్షిదారులకి, ఈ కోర్టు యొక్క లిటిగెంట్స్ అందరికీ కూడా మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ రేపు జరగబోయేటువంటి మెగా లోక్ అదాలత్తో మీ పెండింగ్ కేసులు ఉన్నాయన్నీ కూడా పరిష్కరించుకుంటే మీకే మంచిది. దీని ద్వారా ఈ మెగా లోక్ అదాలత్లో సెటిల్ అయినటువంటి కేసులకి అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి మీ యొక్క సమయము, ధనము కూడా మీకు మిగులుతుంది. అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు అనేవి కూడా ఉండవు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే, సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం కేసులు
డిస్పోజల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలో ప్రత్యేక ఓటరు సవరణపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని చాంద్బడ 11వ వార్డు పరిధిలో బదర్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. మాజీ కౌన్సిలర్ తమీం, వైసీపీ నాయకుడు సోహెల్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఓటు హక్కుపై దిశానిర్దేశం చేశారు. కొత్త ఓటు హక్కు పొందడం ఎలా, ఓటరు నమోదు దరఖాస్తులను ఏ విధంగా పూర్తి చేయాలి అనే అంశాలపై స్థానికులకు కూలంకషంగా వివరించారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. స్థానికులు ఎవరైనా తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ అవగాహన శిబిరానికి స్వచ్ఛందంగా రావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇదే తరహాలో నంద్యాల పట్టణ వ్యాప్తంగా మరిన్ని చోట్ల అవగాహన శిబిరాలను, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు ఆకాంక్షించారు. ఓటరు నమోదు కోసం ఫారంలను ఎలా నింపాలి, అవసరమైన ధృవీకరణ పత్రాలు ఏమిటి అనే అంశాలపై స్థానికులకు వివరించారు. ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు, సవరణలు మరియు కొత్త పేరు నమోదు చేసుకునే విధానంపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఓటు హక్కును ఎవరూ కోల్పోకూడదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు. స్వచ్ఛందంగా నంద్యాల పట్టణంలోని ప్రతి వార్డులోనూ ఇటువంటి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బదర్ మసీద్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. అందరికీ తెలిసిందే, మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఈరోజు మనము మన బదర్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మనమందరం కలిసి నంద్యాల ప్రజలందరూ ఎస్ఐఆర్ లో భాగస్వామ్యం అవ్వాలని, వాళ్ళ ఫామ్ ఫిలప్ చేయడంలో మేమందరం ఈరోజు వాలంటీర్లుగా అందరు కలిసి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అందరు ప్రజలకి చెప్పడం ఏమనగా, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓట్లు నమోదు చేసుకోవడం చాలా మంచి పని. అందరూ ఓట్లు వచ్చి నమోదు చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. అదే విధంగా ఎటువంటి తప్పులు పోకుండా ఫామ్ కరెక్ట్ విధంగా ఫిలప్ చేసి మీ బిఎల్ఓలోకి అందజేయడము, దాన్ని అప్లోడ్ చేయించుకోవడం మీ బాధ్యత. కాబట్టి మీరు జాగ్రత్త వహించి మొత్తం అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి ఫామ్లు బిఎల్ఓకి ఇవ్వండి. అదే విధంగా అందరూ ఎస్ఐఆర్ ఫామ్స్ మీ వద్దకు వచ్చినా లేవా కూడా చూసుకోండి. ఓట్లు నమోదు చేసుకోవడం చాలా తప్పనిసరిగా. అందరూ ఈ ఎస్ఐఆర్ లో భాగస్వామ్యం అవ్వాలని, అందరూ ఎస్ఐఆర్ లోపల పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు. అందరికి నమస్కారం. ఈరోజు స్థానిక చాందుబాడలోని బదర్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ యొక్క ప్రక్రియను ఏ విధంగా మనము ఫామ్ ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు చాలా మంది కష్టాలు పడుతున్నారు వాళ్ళకు తెలియక. సో దాన్ని ఉద్దేశించి ఈరోజు మసీద్ కమిటీ తరఫున ప్రజలకు సౌలభ్యం కోసము ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ గా ప్రజల్లో చాలా మందికి ఆందోళన ఉంది, ఎస్ఐఆర్ లో మన పేర్లు లేకపోతే ఏమవుతుంది అది ఇది అని. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ శిబిరంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క డేటాను కనుగొని మీ యొక్క ఫామ్ ని ఫిల్ చేసుకొని కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి శిబిరాలు ప్రతి ఒక్క వార్డులో నిర్వహించి ప్రజలకు సౌలభ్యం చేయాలని మేము ఇంకా చాలా మందిని కోరుతున్నాము. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ సిటీలో తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళను మనము సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కాపాడుకునే విధంగా చూడాలని తెలియజేస్తున్నాము. ఈరోజు భారత ఎన్నికల సంఘం ఏదైతే ఎస్ఐఆర్ మొదలుపెట్టిందో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చాంద్బాడ బదర్ మసీద్ కమిటీ తరఫున ఎస్ఐఆర్ యొక్క ఫామ్లను ఏ విధంగా ఫిలప్ చేయాలి అని ప్రజలకు వారి యొక్క ఫామ్లను ఇక్కడికి తీసుకొని వచ్చి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది బదర్ మసీద్ కమిటీ తరఫున. ఈ యొక్క కార్యక్రమంలో యువత, చాంద్బాడ యొక్క యువత చురుకుగా పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలు చాంద్బాడ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఈ రోజు మేము బదర్ మసీద్ కమిటీ తరఫున చాంద్బాడ ప్రజలు ఒకటే కోరుతున్నాము,
మీరు తొందరపడి మీ యొక్క ఫామ్లను ఫిలప్ చేయకండి. ఏదైతే బిఎల్ఓస్ మీకు ఫామ్లు ఇచ్చిన వెంటనే వాటిని మీరు జిరాక్స్లు చేయించుకొని పెట్టుకొని తదుపరి చాన్మాడలో ఉన్న యొక్క యువత యొక్క సహాయ సహకారాలు తీసుకొని చదువుకున్న యొక్క యువత వారి ద్వారా మీ యొక్క ఫామ్లను ఎటువంటి తప్పు ఒప్పులు లేకుండా సరైన సమాచారం ఫిలప్ చేసి మీ బిఎల్ఓకి అందజేసి మా యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకోవాల్సిందిగా చాన్మాడ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రజలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలో జోరందుకున్న ప్రత్యేక ఓటరు సవరణ అవగాహన కార్యక్రమాలు. మండలం తమరాజుపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బలవన్మరణం. జూలై 11వ తేదీ మెగా లోక్ అదాలత్. రాజీయే రాజమార్గం అని సూచించిన 3వ జిల్లా అదనపు జడ్జి అమన్నరాజా. ప్రశాంత వాతావరణంలో నేడు నీట్ యూజీ 2026 పునః పరీక్ష నిర్వహణ. శ్రీశైలం హై స్కూల్ భారతి బీఈడి కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.